మీ అందరూ నా ఆహ్వానం మేరకు ఎస్ఆర్ఆర్ హై స్కూల్లోకి రావడం జరిగింది. అక్కడ పాఠశాలకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురైందని చెప్పి నేను ప్రత్యక్షంగా అక్కడ చూపించడం జరిగింది. దాని తర్వాత ఆక్రమణకు గురైన మాట మీద నేను ఇవాళకి కట్టుబడే ఉంటున్నాను. ఆ భూమి ఆక్రమణకు గురైంది, అందులో ఎటువంటి సెకండ్ థాట్ లేదు. సరే, నిన్న మనం ఎక్కడైతే ఆక్రమణకు గురైందని హై స్కూల్లో చూసామో దాని అవతల భూమి వారు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి మాకు 1977లో కోర్టు ద్వారా సమ్ ముస్లిమ్స్కి వచ్చింది, ఆ కోర్టు ద్వారా ఇచ్చిన మ్యాప్ ప్రకారం మేము మా హద్దు కట్టుకున్నాము అని తెలియజేశారు. దాంట్లో మన ఆరోపణలకు బలం చేకూర్చడానికి ఇంకా కొన్ని ఆధారాలు దొరికినాయి ఆ ప్రెస్ మీటింగ్లో ఉన్నాయి. ఒకటి, గోడ మీకు ఇక్కడ చూపిస్తాను. హై స్కూల్ వైపు ఇట్లా ఉంటుంది. నేను ఎర్ర కలర్ చేసిందంతా ఆక్రమణకు గురైన భూమి, రెడ్ హ్యాచింగ్ చేసిందంతా ఆక్రమణకు గురైన భూమి. మనకి అక్కడ గ్రౌండ్లో ఇట్లా గోడ కనపడుతుంది. ఇది సిమెంట్ గోడ కట్టారు ఇటు ఇటు. ఇక్కడ దాకా పాత గోడ పగలగొట్టుంది, ఇక్కడ పగిలుంది. ఇక్కడ కూడా పాత గోడ పగిలుంది. ఇటు సిమెంట్ గోడ, ఇటు సిమెంట్ గోడ, ఇది పాత గోడ, మళ్ళీ ఇది సిమెంట్ గోడ, ఇది సిమెంట్ గోడ. అక్కడ ప్రత్యక్షంగా కనిపించేది ఇది. ఈజీగా దొరికింది. ఈ భూమి ఎదురికి అమ్ముతామని మార్కెట్లో తిరుగుతూ ఉండేది. ఆ క్రమంలో ఈ పేపర్ అందరి దగ్గర ఉంది. మార్కెట్లో ఇచ్చిన పేపర్ ఇది. భూమి అమ్మేవారు మార్కెట్లో ఇచ్చిన పేపరు ఉన్నాయి. ఇది భూమి అమ్మేవారు మార్కెట్లో నా దగ్గర కాదు, ఇది 500 మంది దగ్గర ఉన్నాయి పేపర్. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణకు గురైందని మేము ఇచ్చిన ఆరోపణకి మేము ఇవాళ కట్టుబడే ఉంటాం. సరే, ఒకటి అది అయిపోయింది. 2, ఇప్పుడు ఈ గోడ నిర్మించే ముందు ఈ పాఠశాలకు నాకు తెలిసి చుట్టూ మొత్తం ప్రహరీ కట్టు ఉంది. పాత రోజుల్లో ఈ పాఠశాల 1890లో నిర్మించిన పాఠశాల, అంటే 134 సంవత్సరాల క్రితం పట్టించిన పాఠశాల. అప్పుడే పాఠశాల బిల్డింగ్లు కట్టారు, పాఠశాల కాంపౌండ్ వాళ్ళు కట్టారు. ఇది శ్రీ రాజా రంగయ్య అప్పారావు బహదూర్ గారు అనేవారు ఈ పాఠశాల స్థాపించారు. మరి ఇవాళ కోర్టు పక్క భూములు వాళ్ళకి ఒక మ్యాప్ ఇచ్చినా కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. హై స్కూల్ యాజమాన్యం అంటే జడ్పీ స్కూల్. అది జడ్పీ స్కూల్ వల్ల ఆ భూమి ఉంటుంది. దాని మెయింటెనెన్స్ వచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ పెట్టారు. అంటే దాంట్లో రిపేర్లు కానీ కట్టాలంటే వాళ్ళు చూసుకుంటారు. భూమి యాజమాన్యం కానీ భూమిని కాపాడాల్సిన బాధ్యత జడ్పీ జిల్లా పరిషత్ వాళ్ళు. సో ఒకవేళ పక్క వాళ్ళ భూమి అందులో ఉన్నా కూడా జడ్పీతో మాట్లాడి ఉత్తరం రాసి అనుమతి తీసుకొని, లేకపోతే జాయింట్ సర్వే పెట్టి మా భూమి అటు జరిగినా వాళ్ళ భూమి ఇటు జరిగినా తీసుకోవడానికి ఒక ప్రొసీజర్ కావాలి. మరి ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారు లేదో మేము కూడా అన్ని పేపర్లు తీపిస్తూ ఉన్నాం. ప్రొసీజర్ ఫాలో అయినట్టు లేదు. డైరెక్ట్గా మా భూమి ఇదని అక్కడ టీచర్ గారికో వార్డెన్ గారికో చెప్పేసి కట్టేసుకుంటామని చెప్తున్నారు వారే. టీచర్ గారికి ఎటువంటి హక్కు ఉండదు, మాస్టర్కి హక్కు ఉండదు. హెడ్ మాస్టర్ ఓన్లీ ద కస్టోడియన్ ఆఫ్ ద స్కూల్. హెడ్ మాస్టర్ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. భూమిలోకి ఎవరన్నా ఆక్రమిస్తే పై అధికారులు రిపోర్ట్ చేయాలి, పై అధికారులు చర్యలు తీసుకోవాలి. అసలు ఈ పాత గోడ ఎప్పుడు పడిపోయింది, ఎవరు తీశారు అనేది నా ఫస్ట్ ప్రశ్న. పాత గోడ ఎప్పుడు పడిపోయింది, ఎవరు తీసేశారు? ఒకవేళ ఏ ప్రకృతి వైపరీత్యాల వల్ల పడిపోతే హై స్కూల్ హెడ్ మాస్టర్ పై అధికారులకు ఉత్తరం రాశారా లేదా? పాఠశాలలో ఏం జరిగినా పై అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. రాశారా లేదా? ఆ తర్వాత ఈ పక్క వాళ్ళు వచ్చి కాంపౌండ్ వాళ్ళు నిర్మించే టైంలో పంచనామా జరిగిందా? జిల్లా పరిషత్ అధికారులు అనుమతి ఇచ్చారా? మీ భూమేనంటే మేము పొరపాటున రాజా రంగయ్య అప్పారావు బహదూర్ గారు పొరపాటున మీ భూమి ఆక్రమించుకొని స్కూల్ పెట్టారు, మీ భూమి మీరు తీసేసుకోండి అని ఏమన్నా అనుమతి ఇచ్చారా? మరి ఇప్పుడు ఈ కేసు చూస్తే రాజా రంగయ్య అప్పారావు బహదూర్ గారు పక్క భూమిని ఆక్రమించినట్టుగా వినపడుతుంది మనకి. అంతే కదా? ఆ రోజుల్లో 130 సంవత్సరాల క్రితం రాజా గారు స్కూలు భూమి ఇచ్చి పక్క వాళ్ళది ఆక్రమించుకొని స్కూల్ కట్టారని చెప్తున్నారు ఇప్పుడు మనకి.
మనకు అర్థమైంది అదే. ఒకవేళ తెలియక కట్టారు, స్కూల్కి జాగా సరిపోలేదని పక్కన ఆక్రమించుకోవాలని అనుకున్నా కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందిగా. కోర్టు ఒక సర్వే కమిషన్ వేయాలి. లేకపోతే రెండు పార్టీలు అంటే జిల్లా పరిషత్ యాజమాన్యం ఈ భూమి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక పంచనామా తయారు చేసుకొని, ఇదిగోండి మీ భూమి మా దాంట్లోకి వచ్చింది, తప్పైపోయింది సార్, మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నామని ఎక్కడ చెప్పారా? ఇవన్నీ ఏమీ లేవు. ఇది పూర్తిగా ఆక్రమణే. ఇది ఒక ఎత్తు అయితే, నిన్న సాయంత్రం భూ యజమానుల పేరుతో చెప్పిన మీడియా కాన్ఫరెన్స్లో మాకు ఇంకా కొత్త విషయాలు తెలుసు. 1977లోనే ఎప్పుడు ముస్లిం సోదరుల ఆస్తిని కోర్టు ఆర్చి మ్యాప్ ఇస్తే కట్టుకున్నామని చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెప్తారు పరిస్థితి, ముస్లింలకి కోర్టు ఎట్లా వచ్చింది, వాళ్ళ ఎంతమంది, అసలు వాళ్ళు ఎట్లా అమ్మే హక్కు, వాళ్ళు ఎవరైతే మాకు అమ్మారని చెప్తున్నారో అసలు అమ్మే హక్కు ఉందా, అన్ని కూడా ప్రశ్నలు తలెత్తాయి. దీని మీద లీగల్ టీం నిన్న రాత్రి నుంచే హైకోర్టులో రికార్డు అదా తీసి హైకోర్టులో న్యాయపరంగా ఏం చేయాలి, ఎవరెవరు బాధ్యులు, ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకోవాలనే పని మొదలుపెట్టాం. దీని మీద న్యాయపరమైన పోరాటం కూడా చేయడానికి ఏర్పాట్లు చేశాం. ఇవాళకి ఈ భూమి ఆక్రమణకు గురైంది. ఇప్పుడు ఉన్న గోడ, పాత గోడ ఉంది, పాత గోడ అడుగున్నారో 2 అడుగుల గోడ ఉంది, దాన్ని ఆనుకొని కొత్త సిమెంట్ గోడ కట్టుంది. అసలు ఆ గోడ ప్రభుత్వందా, పాఠశాలదా, ప్రైవేట్ వ్యక్తులదా? పాఠశాలదైతే గోడ పాఠశాల నిర్మించుకోవాలి, ప్రైవేట్ వ్యక్తులదైతే ఆ గోడకి యువతలు నిర్మించుకోవాలి, అదే లైన్లో నిర్మించకూడదు. సో కాబట్టి ఇది మొత్తము అంటే ఆసక్తి రేగిస్తుంది సబ్జెక్ట్. మనకే అక్కడ విషయాలు తెలుస్తూ ఉంటే ఇంట్రెస్ట్ రేకెత్తిస్తుంది. కాబట్టి దీంట్లో పూర్తి లోతుగా వెళ్ళి SRR బాయ్స్ హై స్కూల్ శ్రీ రాజారంగ అప్పారావు బౌద్ధుడు గారు ఇచ్చిన భూమిని కాపాడటానికి మా శాయశక్తులా కృషి చేస్తాము. పట్టణ పౌరులు కూడా చాలామంది వేలాది మందిగా ఫోన్లు వస్తూ ఉన్నాయి, మద్దతు ఇస్తామని. ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలండి. వ్యక్తులతో సంబంధం లేదు, మనం ఇది ఒక సంస్థ భూమి, కాపాడాల్సిన బాధ్యత ఉంది మన పౌరులుగా. ఎవరో పెద్దలు ఇచ్చారు, అందరం ఇక్కడే చదువుకున్నాం, అందరం ఇక్కడే పెద్ద అయ్యాం, వేరే వాళ్ళు కూడా ఇక్కడే చదువుకున్నాం అని చెప్తున్నారు, సంతోషం. కానీ దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణలు తొలగింపజేస్తాం. దీని మీద లీగల్ చర్యలు ఆల్రెడీ యాక్షన్ కోర్టులో ఫైల్ చేస్తూ ఉన్నాం. మేము కూడా ఇక్కడ ఉన్న అన్ని కలెక్టర్ దగ్గర నుంచి MRO దాకా అందరు అధికారులకు నిన్ననే చెప్పాం. అన్నిటికన్నా మించి గోడ కట్టాలంటే మున్సిపల్ అధికారులు అనుమతి కావాలి. ఒకవేళ నీ భూమి అయినా కట్టాలంటే అనుమతి కావాలి. అటువంటి అనుమతులు కూడా ఎక్కడా లేవు. అది అక్రమంగా కట్టిన నిర్మాణం. ఆక్రమణ ఆరోపణ ఒకటే, అక్రమంగా కట్టిన